మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆప్ స్వయంకృతాపరాధం ఎక్కువగా ఉందా? బీజేపీ స్ట్రాటజికల్ గా ఎక్కువ ఎడ్జ్ తీసుకుంది అంటే విజయానికి కారణాలు చూసినట్లయితే? ఎప్పుడు కూడా మీకు ఒక కోడి గుడ్డు పెడుతుంది. గుడ్డు నుంచి మళ్ళీ కోడి రావాలి అంటే రెండు ఉంటుంది. గుడ్డులో ఉన్న తెల్లసన పచ్చసన ఉండాలి. కోడి దాన్ని పొందాలి. తల్లి కూడా ఉండాలి. తల్లి లేకుండా రాదు, గుడ్డులో క్వాలిటీ లేకుండా రాదు. అందువల్ల డైలెక్ట్రికల్గా చూసినప్పుడు క్లియర్గా మీకు కోడి పొదగకుండా లాభం లేదు, గుడ్డులో ఆ కరెక్ట్ లేకుండా లాభం లేదు. అందువల్ల ఇది కూడా అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధాలు లేకపోతే బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అదే సమయంలో ఆప్ స్వయంకృత అపరాధాలున్నా ప్రత్యర్థి కనుక బలంగా లేకపోతే గెలవరు. అందువల్ల రెండింటి మధ్య పోలిక కన్నా రెండు చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అయిన క్లీన్ పాలిటిక్స్, క్లీన్ గవర్నెన్స్ అనే మోడలే దెబ్బతిన్నది. ఆప్కున్న క్యారెక్టర్ అది కదా. ఆప్ ఎప్పుడైతే తమ ఒరిజినాలిటీని ఒక రాజకీయ పార్టీ కోల్పోతే ఆ పార్టీ నిలబడదు. ఎందుకంటే ప్రజల నమ్మకము, విశ్వాసము ఆధారంగానే మార్కెట్లో, పొలిటికల్ మార్కెట్ కానీ జనరల్ మార్కెట్ కానీ ఉంటుంది. ఒక్కసారి ప్రజల విశ్వాసము, నమ్మకము కోల్పోతే ప్రజల తిరస్కారం కొడతారు. ప్రజలు ఎందుకు ఆపని నమ్మారు? ఇట్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ క్లీన్ పాలిటిక్స్, క్లీన్ గవర్నెన్స్ అని నమ్మారు. అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది? ఒక ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది మీకు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఎవరు పడితే వాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళు, అవినీతి చరిత్ర ఉన్న వాళ్ళు అందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ఆశ్రయంగా మారింది. సో మీకు పైన నాయకత్వం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతీషీలు మారకపోవచ్చు, కానీ కింద మీకు ఎమ్మెల్యే స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో ప్రజలకు ప్రత్యక్షంగా కనబడే వాళ్ళు ఎవరు? ప్రత్యక్షంగా కనబడే వాళ్ళు అన్ని ఇతర పార్టీల తేడా ఉన్నది. సో అందువల్ల ప్రజలకు ఆ యూఎస్పీ ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోయింది. గవర్నెన్స్కి వచ్చే వరకు, అలాగే పాలిటిక్స్కి వచ్చే వరకు ఒక అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. కానీ లిక్కర్ స్కామ్ నుంచి మొదలుకొని అనేక కుంభకోణాల్లో ఇరుక్కోవడం వల్ల, లేదు కేంద్ర ప్రభుత్వం ఇరికించడం వల్ల, ఏదైనా కానీ ఇరికించినా ఆ ఇమేజ్ అయితే దెబ్బతిన్నది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. థర్డ్ ఏంటంటే డెలివరీ మోడల్. ఎందుకంటే ఆపుకున్నటువంటి ప్రధానమైనది డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. అందులో కూడా సిగ్నిఫికెంట్ ఇష్యూస్లో లాప్స్ ఉంది. నేను స్కూల్స్ బాగు చేశాను, నేను మొహల్లా క్లినిక్స్ పెట్టాను, ఫ్రీ బస్ రైడ్ ఇచ్చాను, నాకు ఎలక్ట్రిసిటీ ఇచ్చాను అంటే జనం ఓటేయరు. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు 1977 నుంచి 2011 వరకు అప్రతిహతంగా 34 ఏళ్ళు గెలిచారు. ఏంటి కానీ ప్రజలు ఏమన్నారు? అరే ఇంకా అవే చెప్తావా, మేము భూమి పంచాము, మేము ఆపరేషన్ బర్గా పెట్టి కూలీలకు, కౌలుదారులకు రక్షణ కల్పించాం, ఇంకెంతకాలం చెప్తావా అన్నారు. కొత్త జనరేషన్ వచ్చేసింది, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఆస్పిరేషనల్ బెంగాలీ వచ్చాడు. ఆస్పిరేషనల్ బెంగాలీ వచ్చిన తర్వాత మేము త్యాగాలు చేశాం, పోరాటాలు చేశాం, మా చరిత్ర చూడండి, మేము భూములు పంచాం, మేము శ్రామిక వర్గం కొరకు ఉద్యమాలు చేసామని జనం యాక్సెప్ట్ చేయలే. మీకు ఆస్పిరేషనల్ బెంగాలీ వచ్చిన తర్వాత మీకు కమ్యూనిస్టులు ఓడిపోయారు బెంగాల్లో. అందువల్ల ఎప్పుడు కూడా మీకు డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఒకటి మేము గతంలో చేసాం అవే అంటే కలవది. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ పొల్యూషను, యమునా నది పొల్యూషన్ నుంచి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషను ప్రజల్లో పెద్ద సీరియస్ సమస్యగా మారింది. అలాగే మీకు కేవలం ఇప్పుడు జగన్, కేసీఆర్, కేజ్రీవాల్ ఈ ముగ్గురి అనుభవాలు చూస్తే ఏమర్థమవుతుంది? మేము ప్రజలకు వెల్ఫేర్ ఇచ్చినంత మాత్రానే గెలవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది.
మీకు జగన్ నేను బటన్ నొక్కాను కదా, బటన్ నొక్కానంటే ప్రజలు కూడా బటన్ నొక్కారు ఆయనకు వ్యతిరేకంగా. సో మీకు కేసీఆర్ నేను ఇన్ని ఇచ్చాను కదా అంటే ఆ ఇచ్చిన గ్రామీణ ప్రాంతంలో ఓడిపోయాడు, హైదరాబాద్ ఓడిపోలే. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కేవలం వెల్ఫేరే కోరుకోవడం లేదు. వెల్ఫేర్లో కూడా ప్రజలు గతంలో లాగా మాకు ఈ పార్టీ ఇచ్చింది, ఏ పార్టీ ఇవ్వదు, ఈ పార్టీ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి అనే లోగలు లేరు. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ వచ్చేది. ఎవడైనా ఇస్తాడు, ఇవ్వకపోతే ఎక్కడ పోతాడు అని. ఇప్పుడు మీకు అందుకే జగన్ ఇస్తానన్న దానికన్నా రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ రూపంలో చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రతిపాదిస్తే ప్రజలు జగన్ కన్నా చంద్రబాబునే కోరుకున్నారు. ఎందుకంటే ప్రజలకు నీవు ఒకటి అలవాటు చేశాక వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఇది మా హక్కు, ఇవ్వకుండా ఎక్కడ పోతారు అనేటువంటి ధోరణి పెరుగుతుంది. అందుకే మీకు కేసీఆర్ సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, ప్రజలు 6 గ్యారంటీల వైపు ఓటేశారు. దేశమంతటా రెవడీ కల్చర్ అని ఈ ఉచితాలని తిట్టిన బీజేపీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీగానే ఎక్కిస్తామని చెప్పారు. సో ప్రజలు దాన్ని అంగీకరించారు. ఎందుకంటే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఫీల్ అవుతారు, ఎవడైనా ఇవ్వాల్సిందే, మాకు ఇవ్వకుండా వస్తారా అని. సో అందువల్ల ఇదొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మీకు జగన్, కేసీఆర్, కేజ్రీవాల్. అంటే వెల్ఫేర్ ఒకటే సరిపోదండి. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్ట్రీట్ ఫైటర్గా కేజ్రీవాల్కి పేరు. స్ట్రీట్ ఫైట్ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉపయోగపడుతుంది, అధికారంలో ఉన్నప్పుడు ఉపయోగపడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. మీరు పెళ్ళి కాకముందు, పెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యి సెటిల్ అయిన తర్వాత, పెళ్ళయ్యేదాకా వాట్సాప్ మెసేజ్లు, ప్రేమ లేఖలు, మా మధ్యలో రెస్టారెంట్లో తీసుకెళ్ళడు, సినిమాలో పట్టుకపోడు, షాప్ మాల్లకు పట్టుకుపోతాడు. పెళ్ళైనాక నేను ఇదే చేస్తా, ఒక కుటుంబం మచ్యూర్డ్ పేరెంట్గా పనిచేయాలంటే నడవది. భార్య ఒప్పుకోదు. ఇదంతా కాదు, ఏమైనా మరి ఏమైనా సంపాదిస్తున్నావా లేదా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా లేవా, ఇల్లు ఎప్పుడు కట్టుకుందాం, మనకు పుట్టబోయే పిల్లలకు చదువు ఎక్కడ చెప్పిస్తూ ఇవ్వడుగుతారు తప్ప ఇంకా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టలేదా, లవ్ సింబల్ పంపలేదా అని అడుగుతారా? అందువల్ల పెళ్లికి ముందు ఈ మెసేజ్లకు పులకరించిపోయిన వారు పెళ్ళైన తర్వాత ఈ మెసేజ్లకు పులకరించాలే ఎప్పటికేం పంపుతూ పొద్దున్నే అంటారు. సో అందుకని అంటే అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్ట్రీట్ ఫైట్ ఉపయోగపడుతుంది. అధికారంలో ఉన్న తర్వాత కూడా స్ట్రీట్ ఫైట్ అంటే జనం యాక్సెప్ట్ చేయరు. నీకు అధికారంలో ఉన్న తర్వాత యూ కెనాట్ బి ఎ స్ట్రీట్ ఫైటర్. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన పొరపాటు అది. ఎందుకంటే మీకు ఎక్స్ట్రీమ్ అలిగేషన్స్, అంటే ప్రజలు నమ్మేది నువ్వు ఆరోపిస్తే జనాన్ని ఒప్పుకుంటారు, ప్రజలు నమ్మడానికి కూడా వీలు లేని ఆరోపిస్తే. ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు? హర్యానాలో బీజేపీ ప్రభుత్వం విషం కలిపి ఢిల్లీకి నీళ్లు పంపుతుంది, ఎందుకంటే ఢిల్లీలో 3వ వంతు జనాభాను చంపాలనుకుంటుంది. ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారు? అది నేను ఆ రోజే చెప్పాను, ఇంతకన్నా తెలియదక్క అవివేకమైన ఆరోపణ ఇంకోటి కాదు అని. మీరు ఎవడైనా ఇక్కడే కాదు, అంత భయంకరమైన నియంత్రణకు కూడా విషము కలిపి నదిలో 3వ వంతు జనాభాను చంపలే. నా వరల్డ్ ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా చూపెట్టండి జరిగిందా ఇది? సో మరి ఈవెన్ యుద్ధాలు జరిగేటప్పుడు కూడా జరగవు కదా. యుద్ధాలు జరిగేటప్పుడు కూడా శత్రు దేశం కూడా, ఈవెన్ పాకిస్తాన్ మనకి ఇంత శత్రు దేశం కదా, ఎప్పుడన్నా ఇట్లా విషం కలిపిందా? అందువల్ల ఇలా ఇంత ఎక్స్ట్రీమ్ ఐడియాస్ను ఎవరు చెప్పాడో అర్థం కాదు. నన్ను చంపడానికి ఢిల్లీ పోలీస్ ప్రయత్నిస్తోంది, కేజ్రీవాల్ మోడీ హత్య చేయిస్తాడని చెప్పి జనం నమ్ముతారా? కేజ్రీవాల్ మోడీ హత్య చేస్తాడు, మోడీ విషం కలిపి ఢిల్లీలో జనాభాను చంపేస్తాడు. ఒకవైపు ఢిల్లీ వాయు కాలుష్యంతో గాలితో చచ్చిపోతుంటే ప్రజలు, మమ్మల్ని బీజేపీ వాళ్ళు విషయం కలిపి చంపుతారు అని అంటే జనం యాక్సెప్ట్ చేయరు. తర్వాత నిన్ను ఒక పర్పస్ కోసం పెడితే నువ్వు ఆ పర్పస్ వదిలేస్తే కూడా జనం యాక్సెప్ట్ చేయరు. మీరు అరవింద్ కేజ్రీవాల్ ఏ పర్పస్ కొరకు ప్రజలు ఎన్నుకున్నారు? అయ్యా ఢిల్లీని బాగా పాలించాలని ఎన్నుకున్నారు. ఆయన ఢిల్లీ వదిలేసి దేశమంతా తిరగడం మొదలుపెట్టారు. కేసీఆర్కి ఏమైంది? ఆయన తెలంగాణ పాలించమని ఎన్నుకుంటే తెలంగాణ వదిలేది భారత రాష్ట్ర సమితి, నేను మహారాష్ట్రలో గెలుస్తా,